దయచేసి నేను చేసిన మిస్టేక్ చేయకండి. నా ఫేస్బుక్ అకౌంట్ ఇప్పుడు రిస్క్లో ఉంది. నా రెవెన్యూ సస్పెండ్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే నా ఫేస్బుక్ అకౌంటు మీ అందరికి తెలిసిందే, రాచమల్ల స్వామి అని ఉంటుంది. RACHAMALLA రాచమల్ల స్వామి అని ఫేస్బుక్ ఉంటుంది. ఆ ఫేస్బుక్ అకౌంటు 80,000 ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. 80,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు నా ఫేస్బుక్ అకౌంటు. కానీ అయితే ఏం జరిగింది అంటే ప్రజెంట్ నా ఫేస్బుక్ అకౌంటు రిస్క్లో ఉంది. నా రెవెన్యూ కూడా సస్పెండ్ చేసిర్రు, ఫేస్బుక్ ప్రొఫైల్ కూడా సస్పెండ్ చేసిర్రు. ఆ హెల్త్ రిస్క్లో ఉంది ఫేస్బుక్ అకౌంట్. అసలు ఎందుకు రిస్క్లో పడ్డది అంటే రీసెంట్గా ఓలీ జరిగిపోయింది కదా, 4 తారీఖు 3 తారీఖు. అప్పుడు అంటే మన స్టేట్లో కాదు, వేరే స్టేట్లో ఒక అమ్మాయిని చిత్రహింసలు పెట్టుకుంటా ఓలీ ఆట పేరు పెట్టుకొని హోలీ మొత్తం బరి తెగించి ఆ లేడీస్ను బట్టలు లాక్కుంటా ఆ వాటర్ పైప్తో వాటర్ కొట్టుకుంటా చిత్రహింసలు పెడుతున్నారు. అంటే హోలీ అనే సంబరాలతోని ఒక అమ్మాయి అనే అంటే ఆ థాట్ ఉందా లేదా మరి వాళ్ళు తాగి ఉన్నారో తెలియదు. అది వాళ్ళను ఆ లేడీస్ను కొద్దిగా చిత్రహింసలు పెట్టుకుంటా హోలీ ఆట పై బట్టలు లాక్కుంటా చేస్తున్నారు. అయితే అది ఆ వీడియో నేను చూసిన తర్వాత ఏంద్రా అసలు వీళ్ళు మనుషుల పశువుల ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నేనేం చేసిన ఆ వీడియోను నేను చూసిన వీడియోను అది రీపోస్ట్ చేసిన. దేంట్లో? ఫేస్బుక్లో. ఎట్లా ఇంత దరిద్రంగా ఓలీ అని ఒక పేరుతోని అమ్మాయిని చిత్రహింస పెడుతున్నారు అని చెప్పేసి నేను ఫేస్బుక్లో రీపోస్ట్ పెట్టిన. ఆ పోస్ట్ చేస్తే ఏమైంది అంటే ఫేస్బుక్ వాళ్ళు ఇప్పుడు ఏదైనా సరే యూట్యూబ్లో కూడా కాపీరైట్స్ క్లైమ్స్ ఉంటాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫేస్బుక్ వాళ్ళు ఏం చేసిరు అంటే నా ప్రొఫైల్ను అంటే ఆ పోస్ట్ పెట్టినారు కాబట్టి అంటే అండ్ ఎట్లుందా అంటే బట్టలు లాగినట్టు కొద్దిగా చాలా బాగోలేదు, చండాలంగా ఉంది. ఆ వీడియో పెట్టినందుకు నా మీద ఏం చేసిరంటే ఫేస్బుక్ టీం వాళ్ళు సస్పెండ్ చేసిరు, నా రెవెన్యూ సస్పెండ్ చేసిరు, నా ప్రొఫైల్ కూడా రిస్క్లో ఉంది. ఏమని వచ్చింది అంటే రీజన్ ఏంటి అంటే అడల్ట్ సెక్సువల్ రిఫ్లెక్షన్ అనే ఒక వాళ్ళకు కూడా టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి కదా, దాంట్లోని నా ఫేస్బుక్ అకౌంట్ ప్రజెంట్ రిస్క్లో ఉంది. అంటే ఆ వీడియో పెట్టినందుకు రెవెన్యూ కూడా సస్పెండ్ చేసి 2 రోజులు సస్పెండ్ చేస్తారో తెలియదు. నేను అనుకుంటున్నా మినిమం 1 మంత్ అని అనుకుంటున్నా. అయినా కానీ అంటే నేను చేసింది తప్పే, అంటే వేరే వాళ్ళ వీడియోను మనము యూజ్ చేసుకొని పెట్టుడు 100% తప్పే. కానీ ఆ వీడియో చూసిన తర్వాత అమ్మాయిని అంతగానం చిత్రహింసలు పెడుతున్నారు కదా అనేసి ఇవన్నీ నేను ఆలోచించలే. ఇక వేరే వీళ్ళ వీడియో అది ఇది తప్పు అని చెప్పేసి నేను పోస్ట్ చేసిన సెకండ్ 1 మినిట్లోనే ఆ పోస్ట్ రిమూవ్ చేసేసారు, ఇది క్లైమ్ చేసారు ఫేస్బుక్ వాళ్ళు. అయితే నేను చాలామంది రిక్వెస్ట్ పెట్టిన ఫేస్బుక్ టీం వాళ్ళని కూడా, నేను నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోలు నేను యూజ్ చేయ అని చెప్పేసి ఫేస్బుక్ టీం వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు అని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఇష్యూ ఫేస్బుక్ రిస్క్లో పడ్డది ఎప్పుడు అంటే March 7th పడ్డది. ఈరోజు ఎంత? ఈరోజు 12 5 days అయింది. అయితే నేను వీడియో చేద్దాం అనుకున్నా, కానీ పోతుందేమో రిస్క్ పోతుందేమో అనేసి నేను వెయిట్ చేసిన. ఫేస్బుక్ టీం వాళ్ళను కూడా చాలా వరకు వాళ్ళను మెయిల్ పెట్టి మెసేజ్ పెట్టి నా పరిస్థితికి ఇది, నెక్స్ట్ టైం నేను యూజ్ చేయ ఇలాంటి వీడియోలు పెట్టా అని చెప్పేసి చాలా వేడుకున్నా. కానీ వాళ్ళు ఇంకా చేయలేదు. నాకు తెలిసి 1 month సస్పెండ్ చేసిరేమో అనుకుంటున్నా, వెయిట్ అండ్ సీ. అయితే నేను ముందుగా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మీరు కూడా వేరే వాళ్ళ వీడియోలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. వేరే వాళ్ళ వీడియోలు పెడతాడు వాళ్ళ లోగోలు కనిపించొద్దు. అసలు వేరే వాళ్ళ వీడియోలు పెట్టుడు ఆ తాటే పెట్టొద్దు. అలాంటిది సెక్సువల్ అంటే అమ్మాయిల బట్టలు లేకుండా అట్లా ఇట్లా పెడతా ఉంటారు కొంతమంది. మెయిన్ డేంజర్, అది చాలా డేంజర్. అలాంటి వీడియోలు కానీ అలాంటి పోస్టులు కానీ అస్సలే పెట్టకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కూడా కొంతమంది నా ఫేస్బుక్ ఛానల్ చూసి కొంతమంది ఇంప్రెస్ అయ్యి వాళ్ళు వీడియోలు చేసుడు స్టార్ట్ చేసారు. వాళ్ళకు తెలియాలి కదా నా ప్రొఫైల్ అసలు ఎట్లా ఉంది అని చెప్పేసి నేను ఈ వీడియోనే చేయడమే జరిగింది.
దయచేసి చెప్తున్నా, మీరైతే ఎట్లయినా సరే వేరే వాళ్ళ వీడియోలు పెట్టకూడదు అనే ఒక ఉద్దేశంతో మీరు ఫేస్బుక్లో రీల్స్ చేయండి. ఇలాంటి మెయిన్ అడల్ట్ సెక్సువల్ అయితే 100% పెట్టకూడదు. పెడితే ప్రజెంట్ నాకున్న సిచ్యువేషన్నే ఫ్యూచర్లో మీకు కూడా రానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ అండ్ సీ, చూద్దాం. మన ప్రయత్నం మనం చేస్తున్నాం ఫేస్బుక్తోని. ఇంకా రిమూవ్ చేయండి ప్లీజ్, నెక్స్ట్ టైం యూజ్ చేయని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఫేస్బుక్లో 80,000 పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకు బాధ అనిపిస్తుంది నాకు. 80,000 పైన ఫాలోవర్స్ను సాధించిన అయినా నా ప్రొఫైలు రిస్క్లో ఉంది, నన్ను ఇప్పుడు రెవెన్యూ సస్పెండ్ చేసిర్రు అనేసి చాలా బాధ ఉంది నాకైతే. ఏమో చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే నాకు 3 మంత్స్కు 4 మంత్స్కు ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతుండే, రెవెన్యూ వస్తుండే ఫేస్బుక్ నుంచి. ఆ రెవెన్యూ కూడా ఇప్పుడు సస్పెండ్ చేసేసారు. చూద్దాం. అంటే మనం చేసిన మిస్టేక్ వల్లనే సస్పెండ్ అయింది కదా, వాళ్ళని అనాల్సిన ఏం లేదు. కానీ కొద్దిగా నెక్స్ట్ టైం కూడా యూజ్ చేయము అని చెప్పేసి మనమైతే వేడుకోవడం అయితే జరిగింది ఫేస్బుక్ను. వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో చూద్దాం. కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళ వీడియోలు పెట్టకుండా ఉంటే బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే యూట్యూబ్లోనైతే 100% వేరే వాళ్ళ వీడియోలు పెడితే మీకు రెవెన్యూ కాదు కదా, మీకు స్టార్టింగ్ మానిటేషన్ కూడా కాదు యూట్యూబ్లో. అయితే ఫేస్బుక్లో ఏంది అంటే మనం కొద్దిగా రిమిక్స్ ఇచ్చి, కొద్దిగా వాయిస్ ఇచ్చి, లేదా మనం ఏదో ఒక పేర్లు పెట్టో అది చేస్తే ఫేస్బుక్ తీసుకుంటుంది, కానీ యూట్యూబ్ తీసుకోదు అది. ఓకే ఫ్రెండ్స్, ఇది సిచ్యువేషన్. మీరు కూడా నా ఫేస్బుక్ అకౌంట్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు 80,000+ ఫాలోవర్స్ మీరు కూడా వేడుకోండి. నా అకౌంట్ ఇంకా రికవరీ కావాలి అని చెప్పేసి, ఎప్పటిలాగానే యాక్టివ్లో ఉండాలని చెప్పేసి వేడుకోండి. ఓకేనా? అయినా సరే నా ప్రొఫైల్ రిస్క్లో ఉన్నా సరే, ఎర్నింగ్ సస్పెండ్ చేసినా సరే నేను వీడియోలు పెడతా ఉంటాను. వాళ్ళే ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి నేను రికవర్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నన్నైతే సోషల్ మీడియాలో మంచిగా ఆదరిస్తున్నారు. యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, అంతా మీ ప్రేమ, మీ ఆప్యాయత. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిరచ్చ. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా అకౌంట్ రికవరీ కావాలని చెప్పేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనా? బాయ్.